బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ శాంతి, అహింస, న్యాయం, పెట్టుబడులే లక్ష్యంగా భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి నాయకుడు గుర్దీప్ సింగ్ సప్పల్ తెలిపారు. ఇవాళ రేపు హైదరాబాద్ హెచ్ఐసిసిలోని నోవాటెల్ హోటల్లో జరగనున్న భారత సమ్మిట్ ఏర్పాట్లను వారు గురువారం పర్యవేక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన అలీన విధానంతో భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ నిలబడిందన్నారు. ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నెహ్రూ ఆలోచనలు, అలీన విధాన స్ఫూర్తితో రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఇప్పుడు కాంగ్రెస్ ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ఇక 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారన్నారు. వీరిలో ప్రభుత్వాధినేతలు, పార్లమెంట్ సభ్యులు, తత్వవేత్తలు, కార్పొరేట్ ప్రతినిధులు, మేధావులు, పెట్టుబడిదారులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆలోచనలు, పెట్టుబడులకు అనువైన వనరులను తెలియజేసే ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశాం. ఆయా దేశాలకు ఇవి రోల్ మోడల్ అవుతాయని భావిస్తున్నామన్నారు. ప్రతినిధులను శనివారం ఉదయం ఉపాధి హామీ పథకం అమలును చూపించేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు తీసుకువెళ్తామన్నారు. శనివారం సాయంత్రం వారు శిల్పకళా వేదికలో ఇందిరా మహిళా శక్తి బజార్ను సందర్శిస్తారు. కాశ్మీర్లో ఉగ్రవాద దాడి జరిగిన పహల్గామ్ను సందర్శించనున్నారు రాహుల్ గాంధీ. అక్కడి నుంచి హైదరాబాద్కు చేరుకుంటారని భట్టి వివరించారు. ప్రపంచ శాంతి, అహింస, న్యాయం, పెట్టుబడులే లక్ష్యంగా భారత సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి నాయకుడు గుర్దీప్ సింగ్ సప్పల్ తెలిపారు. ఈరోజు రేపు హైదరాబాద్ హెచ్ఐసిసిలోని నోవాటెల్ హోటల్లో జరుగుతున్న భారత సమ్మిట్ ఏర్పాట్లను వారు గురువారం పర్యవేక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన అలీన విధానంతో భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ నిలబడిందని తెలిపారు. ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నెహ్రూ ఆలోచనలు, అలీన విధాన స్ఫూర్తితో రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఇప్పుడు కాంగ్రెస్ ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ఇక 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరిలో ప్రభుత్వాధినేతలు, పార్లమెంటు సభ్యులు, తత్వవేత్తలు, కార్పొరేట్ ప్రతినిధులు, మేధావులు, పెట్టుబడిదారులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆలోచనలు, పెట్టుబడులకు అనువైన వనరులను తెలియజేసే ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశాం. ఆయా దేశాలకు ఇవి రోల్ మోడల్ అవుతాయని భావిస్తున్నామన్నారు. ప్రతినిధులను శనివారం ఉదయం ఉపాధి హామీ పథకం అమలును చూపించేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు తీసుకెళ్తామన్నారు. శనివారం సాయంత్రం వారు శిల్పకళా వేదికలో ఇందిరా మహిళా శక్తి బజార్ను సందర్శిస్తారు. కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగిన పహల్గామ్ను సందర్శించనున్నారు రాహుల్ గాంధీ. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటారని భట్టి విక్రమార్క వివరించారు. ప్రపంచ శాంతి, అహింస, న్యాయం, పెట్టుబడుల లక్ష్యంగా భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏఐసిసి నాయకుడు గుర్దీప్ సింగ్ కూడా తెలిపారు ఈ విషయం గురించి. మరి హైదరాబాద్ హెచ్ఐసిసిలోని నోవాటెల్ హోటల్లో జరుగుతున్న భారత్ సమ్మిట్ ఏర్పాట్లను గురువారం పర్యవేక్షించారు. దీని గురించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, నేటి నుంచి 2 రోజుల పాటు హెచ్ఐసిసి నోవాటెల్ హోటల్లో భారత్ సమ్మిట్ 2025 జరుగుతా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం, సమృద్ధి భారత్ సంయుక్తంగా ఈ సమ్మిట్ ను నిర్వహిస్తా ఉన్నది. దీంట్లో 100కు పైగా దేశాల నుంచి కూడా 400కు పైగా
ప్రతినిధులు హాజరు కానున్నారు. ఆయా దేశాలకు సంబంధించిన మంత్రులు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు శానిటర్లు ఈ మీటింగ్ కి సంబంధించి కూడా అటెండ్ కానున్నారు. ఇక ఇప్పటికే ప్రతినిధులంతా కూడా ఇప్పటికే నోవాటెల్ హోటల్ కు చేరుకున్నారు. ఇక ఉదయం 10:30 గంటలకు సంబంధించి కూడా సమ్మిట్ ప్రారంభం కాబోతున్న నేపథ్యం ఉంది. ఇక ముందుగా కాశ్మీర్ ఉగ్రవాది దాడిలో మరణించిన వారికి సంతాపము తెలుపనున్నది సమ్మిట్ సభకు సంబంధించి కావచ్చు. ఇక ఏదైతే 2025 భారత్ సమ్మిట్ కి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా నిర్వహిస్తుంది. పెద్ద ఎత్తున ఈ సమ్మిట్ సంబంధించి కూడా నిర్వహిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా నెహ్రూ స్ఫూర్తితో ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. దీంట్లో ఏదైతే రాజకీయ, ఆర్థిక, సామాజిక, అలాగే దౌత్య సంబంధాలకు సంబంధించి కూడా అన్ని అంశాలపై చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఏదైతే దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన నేపథ్యం ఉన్నది. ఇక మొత్తంగా ఈరోజు ఉదయం 10:30 గంటలకు సంబంధించి కూడా ఇక లింగ సమానత్వము, అలాగే మహిళా హక్కుల పైన కూడా చర్చ జరగనున్నది. మధ్యాహ్నము యువత భవిష్యత్తు, రాజకీయాలపై పాత్ర పైన ఈ అంశం పైన చర్చ జరగను. తర్వాత ప్రపంచ కూటమిల దిశగా చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నది. ఈ రోజు హైదరాబాద్ డిక్లరేషన్ కి సంబంధించి కూడా సాయంత్రం రాహుల్ గాంధీ, ఖర్గే వివరించనున్నారు. డిక్లరేషన్ కి సంబంధించి కూడా విడుదల చేయబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. దాంతో పాటుగా విదేశీ పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, రైజింగ్ తెలంగాణ పేరుతో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, మొన్న వారం రోజులకు సంబంధించిన పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు సంబంధించి కూడా భారీ పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. కాబట్టి సమ్మిట్ కి ఇక ప్రజాప్రతినిధులతో పాటుగా వ్యాపారవేత్తలు హాజరవుతున్న నేపథ్యం ఉంది. ఆ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు హాజరబోతున్న నేపథ్యం ఉంది. ఇక ఈ అంశాలపైన చర్చ జరుగుతుంది. దాని తర్వాత రైజింగ్ తెలంగాణలో భౌగోళిక పరిస్థితులు కావచ్చు, తెలంగాణకు సంబంధించి కూడా ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన పరిస్థితులు కావచ్చు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొన్ని కార్యక్రమాలను తీసుకొచ్చిన కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రజాప్రతినిధులకు వివరించేలా స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఒకవైపు ఇందిరా మహిళా శక్తి సంబంధించి కూడా మహిళలకు ఏ విధంగా ఉపాధి కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం, మహిళల సాధికారత దిశగా ఏ విధంగా కార్యాచరణతో వెళుతున్న దానిపై కూడా ప్రజాప్రతినిధులకు వివరించేందుకు ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశారు. రేపు శిల్పకళా వేదిక సంబంధించి కూడా ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ సమ్మిట్ కి సంబంధించి కూడా మొత్తంగా 450 మంది సంబంధించిన ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన భోజన వసతి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక భారత్ సమ్మిట్ కి సంబంధించి కూడా తెలంగాణకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే విదేశీ చూపంతా కూడా తెలంగాణ వైపు మళ్ళింది. ఒకవైపు మూసీ ప్రక్షాళన కావచ్చు, ఫోర్త్ సిటీ, అలాగే ఫ్యూచర్ సిటీ నిర్మాణాలు జరుగుతున్నాయి హైదరాబాద్ లో. మొన్న జపాన్ పర్యటనకు సంబంధించి కూడా ఏదైతే ఫోర్త్ సిటీలో 6,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు వచ్చాయి. ఇప్పుడు జరిగే ఈ సమ్మిట్ తో దేశమంతా కూడా భారత్ వైపు ఏదైతే చూసేలా కూడా ఈ సమ్మిట్ నిర్వహిస్తామని కూడా నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాబోతా ఉన్నారు. దేశాలకు సంబంధించి కూడా ప్రజాప్రతినిధులు రాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక మొత్తంగా నెహ్రూ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 140 సంవత్సరాలు కావడం, అలాగే ఆలీన ఉద్యమానికి సంబంధించి కూడా బాండింగ్ ఉద్యమం సదస్సుకు సంబంధించి 70 వార్షికోత్సవం పూర్తి చేసుకున్న నేపథ్యంలో మొదటిసారిగా ఏదైతే ఆ స్ఫూర్తితో తెలంగాణలో హైదరాబాద్ లో ఈ సమ్మిట్ జరగబోతా ఉన్నది. ఇక రాజకీయ, ఆర్థిక, భౌగోళిక, ప్రజాస్వామికలో మార్పులు కావచ్చు, ఇప్పుడు తాజాగా దేశవ్యాప్తంగా నెలకొన్న మార్పులు కావచ్చు, ఒకవైపు ఉగ్రదాడులకు సంబంధించి కావచ్చు, భౌగోళిక పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిపైన చర్చ అంశాలపైన కూడా చర్చించనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఇన్వెస్టర్లకు సంబంధించి కావచ్చు, ఔత్సాహికులకు, పారిశ్రామికవేత్తలకు సంబంధించి కూడా రైజింగ్ తెలంగాణ నినాదాన్ని రైజింగ్ తెలంగాణలో రాష్ట్రంలో ఏ విధంగా తీసుకెళ్తుంది, మహిళలకు సంబంధించి, యువతకి సంబంధించి, మరోవైపు ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ సాధికారత దిశగా కూడా కార్యాచరణ సిద్ధం చేసింది, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కావచ్చు, భవిష్యత్తులో తీసుకురాబోయే పథకాలు కావచ్చు, తెలంగాణలో ఇతర దేశాలతో పోలిస్తే తెలంగాణకు సంబంధించి కూడా ఇక్కడ వ్యాపార సంస్థలను నెలకొల్పడానికి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు ఈ సమ్మిట్ లో వివరించినారు. రేపు సంబంధించి కూడా సమ్మిట్ జరగబోతున్న నేపథ్యం ఉంది. ఇక పరికాశపట్లో రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఏదైతే మొన్న ఉగ్రదాడి జరిగినా కూడా పెహల్గావ్ లో ఆయన పర్యటిస్తారు. అక్కడి నుంచి నేరుగా సాయంత్రం ఏదైతే మధ్యాహ్నం ఈ సమ్మిట్ కి చేరుకుంటారు. ఈ సమ్మిట్ లో కూడా ఈ రోజు హైదరాబాద్ డిక్లరేషన్ కి సంబంధించి కూడా రాహుల్ గాంధీ, ఖర్గే ప్రసంగించనున్నారు. లక్ష్మీనాథ్.
థ్యాంక్ యూ హరీష్.